సార్ వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉమ్, ఇప్పుడు ఇందాక నరేంద్ర గారు కూడా చెప్పారు. చాలా 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 సేపు మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఎవరు కూడా మేము ఇంటరప్ట్ చేయలే. ఆయన కూడా ఆయన మాట్లాడేది మేము నోట్ చేసుకున్నాం, మేము మాట్లాడేది కూడా ఆయన నోట్ చేసుకుని దాని తర్వాత సమాధానం చెప్తే బాగుంటది. మధ్యలో ఇంటరప్ట్ చేస్తే మన చర్చ ప్రజల్లోకి వెళ్ళదు. ఇప్పుడు నరేంద్ర గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తానంటున్నాడు. తాట తీసేదానికి వాళ్ళందరూ తాట తీస్తా ఉంటే మేమేమన్నా నిద్రపోతామా? 2 సెకండ్లు చాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సరే అంటే మేము తాట తీసేదానికి అనేసి అంటున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో మీరు చేసింది ఆ పనే కదా. మీరేమన్నా వదిలేశారా? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు అవన్నీ ప్రజలు భరించి గమ్మునే చూస్తా ఉన్న టైం వచ్చే వరకు మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైనా బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఈ రాష్ట్ర బాగు కోసం మీ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. రాజధాని రైతులు మీరు చెప్పిన మాటే, ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడ నుండి రాజధాని తరలించను అని చెప్పి ఎన్నికలకు ముందు మీరు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అని చెప్పారు. అయ్యా, మాట తప్పను మడం తిప్పను అనే నైజం కదా మీది. మిమ్మల్ని నమ్మి మేము భూములు ఇచ్చాము. చంద్రబాబు గారు చెప్పినా కూడా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా చెప్తే మిమ్మల్ని నమ్మి మేము భూములు ఇచ్చాము. మీరు అధికారంలోకి వచ్చినాక మాట తిప్పి మడవ తిప్పి మళ్ళా 3 రాజధానులు అంటే ఎట్టా అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని ఏ విధంగా మహిళలని చూడకుండా కూడా పొట్ట మీద తన్ని హింసించి ఏం చేశారో చూసాం. ఒక మా అక్కని వేధిస్తున్నారే, ఎందుకు మీరు వేధిస్తున్నారు అంటే 10వ క్లాస్ చదివేటువంటి కుర్రోడ్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి కూతవేట దూరంలో కృష్ణాలు పోసి చంపేస్తుంది. ముక్కుకు మాస్క్ అడిగినటువంటి డాక్టర్, ఎస్సీ కులానికి చెందినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని హింసించి చంపేస్తుంది. మా తిరుపతి నియోజకవర్గంలో పుంగునూరులో 140 రూపాయలు పెట్టి బీరు బాటలు 140 రూపాయలు దాని మీద ఉంటే 240 రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా నాసి రకం బీరు, ఏంది ఈ విధంగా చేస్తున్నారు అని ఏదో ఒక మాట ఆ పిల్లోడు మాట్లాడితే తెల్లవారే పరికి చెట్టుకు శవమై వేలాడా. ఇవన్నీ పక్కన పెడదాం సార్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు గారిని ఏం మాట్లాడారు? పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి, నడి రోడ్డు మీద కాల్ చేయండి అని చెప్పి మాట్లాడుతుంది. మీరు మాట్లాడిన భాషే మీ కొడాలి నాని కానీ, మీ రోజా గారు కానీ, మీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అదేవిధంగా మా గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు కానీ, ఇవన్నీ మాట్లాడింది మీరే కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఎవరైనా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని అదే విధంగా తిప్పి కొట్టండి అన్నాడు. తోక తిప్పితే తాట తీయండి అన్నాడు. అంటే దాన్ని ఇప్పుడు గంజాయి తాగేసి ఇష్టానుసారం మహిళల్ని వేధిస్తా ఉంటే వాళ్ళని తాట తీయకుండా ముద్దు పెట్టుకున్నామా? దగ్గరికి లాగి బుజ్జి కన్నా నాయనా నువ్వు గంజాయి తాగద్దు నాయనా అంటే వింటాడా వాడు? తాట తీయకుండా ఇంకేం చేస్తారు? తాట తీయాలా. అంతేగాని మీరు కూడా ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు కొన్ని నేర్పించారు మా యువతకు కూడా. దాన్ని చూసి మా యువత కూడా కొంచెం నేర్చుకుంటా ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం సప్పగా మాట్లాడినారు అనుకోండి, ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళు చేతగానోళ్ళయా, ప్రభుత్వం చేతులు తీసుకొని కూడా ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఎవరి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తాట తీయమనో తోలు తీసేయమనో, లేకపోతే రోజీ గారిని తాట తీయమనో తోలు తీసేయమనో,
ఎక్కడ మాట్లాడలా. అసలు వైసీపీ నాయకుల పేరు చెప్పే మాట్లాడలేదు. వైసీపీ నాయకుల్ని తాట తీసేయండి, తోలు తీసేయండి, తొక్కిచ్చేయండి ఓకే. అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా సరే, అభివృద్ధిని ఆటంకపరిచే వాళ్ళు ఎవరైనా సరే, అభివృద్ధి నిరోధకులు ఎవరైనా సరే తాట ఖచ్చితంగా తీయాలా, తీస్తాం కూడా. ఓకే. ఆ మాటకు నేను కూడా కట్టుబడే ఉన్నాం. తోలు పీకేస్తాం, తాట పెరికేస్తాం, చర్మం ఒలిచేస్తాం. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళని మాత్రం. ఓకే. కృష్ణాంజనేయులు గారు వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్తే. ఏంటండి ఈ తీతల కార్యక్రమం, ఈ వాతల కార్యక్రమం, తోలు తీస్తారట, తాట తీస్తారట,